హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో పుదీనా రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒకవేళ మనకు నిన్నటి అన్నం మిగిలినా కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఫ్రెష్ పుదీనా, ఉల్లిపాయ, ఒక బంగాళదుంప, మసాలా దినుసులు మనకి బిర్యానీకి వేస్తాం కదండి అవి, ఒక అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, 3-4 యాలక్కాయలు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, సాయి జీరా, 4 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఈ బంగాళదుంపని, ఉల్లిపాయని తీసేసుకొని చక్కగా తరుక్కోవాలన్నమాట. ముందరగా మనం పొట్టు తీసి పెట్టుకున్న వాటిని సన్నగా తరుక్కోవాలి. మీకు అవైలబిలిటీలో ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోండి, ఏ కూరగాయలు ఉంటే. ఇలా బంగాళదుంపలు వేస్తే కొంచెం పిల్లలకి కూడా నచ్చుతుంది. లేకపోతే పన్నీర్ వేసుకోవచ్చు, పన్నీర్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లోకి వెరైటీగా కూడా ఉంటుంది. ముందు రోజే మనం పుదీనా తీసుకొచ్చుకొని చక్కగా ఒలిచి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కుక్కర్ ని తీసుకొని పొయ్యి వెలిగించేసుకోవాలి. దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకునే రైస్ ని పెట్టండి. నేను ఇక్కడ 2 రైస్ కప్పుల రైస్ తీసుకున్నాను. ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసాను. నూనె కొంచెం కాగిన తర్వాత దానిలోకి మనం తీసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేయాలన్నమాట. ఈ మసాలా దినుసులు అన్ని వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తరుక్కున్న బంగాళదుంపలు వేసుకోవాలి. మీకు నూనె ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం నూనె వేసుకోవచ్చు, లేకపోతే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఈ లోపల మనం కడిగి పెట్టుకున్న ఈ పుదీనాని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ లోపల బంగాళదుంపలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయినాయి. దీనిలోకి మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్ ని వేసేయాలన్నమాట. అక్కడక్కడ ఆకులున్నా పర్లేదు, ఏం కాదు, చక్కగా వేగిపోతాయి. పుదీనా పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. నాకు కొంచెం నూనె తగ్గినట్టు అనిపిస్తుంది. నేను లైట్ గా 1 స్పూన్ బటర్ వేసుకుంటున్నా. బటర్ వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. బటర్ వేసుకొని వేయించాలన్నమాట. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ముందు రోజు అన్నం కనుక మిగిలి ఉంటే ఆ అన్నం వేసేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అప్పుడు వేడివేడిగా రుచికరమైన పుదీనా రైస్ రెడీ అండి. ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఎన్ని బియ్యం అయితే తీసుకున్నామో 2 రైస్ కప్పులు బియ్యం తీసుకుంటే దానికి మామూలు బియ్యం అయితే కనుక 1కి 1.5 వరకు పోయొచ్చు. బాస్మతికి అయితే 1కి 1 పోస్తే చాలా పొడిగా వస్తుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కి బాగా పొడిగా బయట వచ్చినట్లు రావాలి అంటే కనుక 1కి 1 నీళ్లు పోయాలి. సో నేను 2 రైస్ కప్పుల నీళ్లు ముందరే కొలత ప్రకారం తీసేసుకొని బియ్యం నానబెట్టేసి ఉంచేసాను. నీళ్ళలోనే నీళ్లు పోసేసుకొని బియ్యం వేసేసుకొని ఒక 2 విజిల్స్ రానియాలి. బియ్యంతో సహా పోసేసేయాలి. పోసేసి బాగా కలిపేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. నేను 1 స్పూన్ వేస్తున్నా. 2 రైస్ కప్పులకి స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను. వేసి బాగా కలిపేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ రానియాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆపేసుకోవాలి. చూద్దాం ఎలా వచ్చిందో. చాలా బాగుందండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినడం. టేస్టీ పుదీనా రైస్ రెడీ. దీనిలోకి రైతా బాగుంటుంది కాంబినేషన్. ఉట్టిగా అయినా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి లంచ్ బాక్స్ లోకి వెరైటీగా ఉండే రైస్ ఐటమ్ ఈజీగా అయిపోతుంది. ముందు రోజు పుదీనా చేసి పెట్టేసుకుంటే మిగతా అన్ని మనకి అవైలబిలిటీలో ఉండేదే. ఒకవేళ అన్నం మిగిలినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లలో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.